ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ విజయవంతంగా పాలన సాగిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా పవన్ కళ్యాణ్కు ఎవరికి ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఇస్తోంది. అయితే పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారా? భవిష్యత్తులో పవన్తో టీడీపీకి కష్టమేనన్న భావన వ్యక్తమవుతోందా? ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. అటు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా పవన్ కళ్యాణ్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామా అనే చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోందట. పవన్ విషయంలో కోరి సమస్యలు తెచ్చుకుంటున్నామా అనే అంతర్మతనం మొదలైందని టాక్. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పెట్టాలనే ఆదేశాలతో మొదటి తప్పు జరిగిందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం. అయితే ఒకసారి అధికారాన్ని రుచి చూసిన జనసేన చివరికి తమనే తినేలా ఉందనే భయం టీడీపీ నేతలను వెంటాడేలా ఉందని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ రోజుకు బలపడుతోంది. వైసీపీకి చెందిన ముఖ్యమైన లీడర్లు జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం లీడర్లు సీఎం చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట. అటు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో టీడీపీకి సమాచారం లేకుండానే గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. గంజి చిరంజీవి ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఆయనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవద్దని తెలుగుదేశం లీడర్లు చెప్పినా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ కండువా కప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో జనసేనకు బలమైన నేత లేరు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే మంగళగిరిలో గంజి చిరంజీవి ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో జనసేన అధినేత ఎక్కడా తగ్గడం లేదు. జనసేన నేతలకు 30 నుంచి 40% పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే జనసేనకు 21 ఎమ్మెల్యేలున్నారు, 2 ఎంపీలున్నారు. వీటికి తోడు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం దక్కించుకుంటే పార్టీ మరింత స్ట్రాంగ్ అవుతుందని అధినేత ఆలోచనగా ఉందని చెబుతున్నారు. మిత్రపక్షం అనే కారణంతో జనసేన డిమాండ్కు తలొగ్గితే భవిష్యత్తులో శత్రుపక్షంగా మారే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత బంధాలు, అనుబంధాలు ఉండవని తెలుసుకోవాలని అగ్రనేతల దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే అధిక ప్రాధాన్యం జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇస్తున్నా వాళ్ళు మాత్రం ఇంకా పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు మించి జనసేన నేతలకు పనులు చేయడం, అలాగే పదవుల పంపిణీలో వాటా ఇస్తే కొంప ముంచుతారనే ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.